బ్రదర్, కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం గురించి చూస్తుంటే ఇప్పుడు ఎలా ఉందని ప్రజలు 5-6 నెలల్లోనే రిజల్ట్ చూపిస్తున్నారు. ఎంత దరిద్రంగా ఏడుస్తుందంటే అంత దరిద్రంగా ఏడుస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పుడు వాళ్ళ నేతే జ్యోతుల్ నెహ్రూ అంత పాత ప్రభుత్వం సచివాలయం వ్యవస్థ ఇసుక విధానం ఎలా ఉందో ఆయనే మెచ్చుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా పైన ఎంత అరాచకంగా అరెస్టులు జరుగుతున్నాయి, అరాచకంగా జరుగుతుంది తెలుసు కదా. లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా అన్నారు. ఇప్పుడు వివేకం అనే సినిమా తీశారు వాళ్ళు, టీడీపీ వాళ్ళు. వాళ్ళ పైన ఏం లేదు. ఇప్పుడు అదే ఆర్జీవి వ్యూహం సినిమా తీశాడు. వ్యూహం సినిమా తీస్తే ఆయన పైన అరెస్టులు దాకా ఇక్కడ దాకా వెళ్ళారు. కానీ ఇప్పుడు అది కాదు మెయిన్ థింగ్. ఇప్పుడు మనం ఈ ఆడికే ఎందుకు ఫీజు రిమర్స్మెంట్ ఉంది. ఫీజు రిమర్స్మెంట్ బకాయిలు మన బడ్జెట్లోనూ పెట్టలేదు. బడ్జెట్లోనే పెట్టకుండా 6,000 కోట్లు పెండింగ్ జగనే పెట్టాడు అంటున్నాడు. జగన్ ఆడబెట్టాడు. ప్రతి టర్మ్కి ఇంత ఫీజు అనేది పడుతుంది కాబట్టి ఆ ఫీజుని షెడ్యూల్ చేస్తారు. అది కాక ఇప్పుడు టోల్ గేట్లో ఒకటి ఉంది. టోల్ గేట్లు అని ప్రతి టోల్ గేట్లో హైవే లెక్కన టోల్ గేట్ కలెక్షన్, పేమెంట్ కలెక్షన్ అని అంటున్నారు. అదొకటి. ఇసుక విధానం ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక ఎక్కడప్పుడు అమలు అవుతుంది. ఎంత దారుణంగా పాత వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఎంత కాస్ట్ ఎక్కువగా పెట్టి మనం కొనుక్కుంటున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇది ట్యాక్స్ అక్కడికి వెళ్తే అధికారులు అయితేమి నాయకులు అయితే ఎంత దండుకుంటున్నారు తెలుసు. అదొకటి. కావాలనే టీడీపీ ఇన్ఛార్జ్ వచ్చి సోషల్ మీడియా పైన కేసులు పెట్టండి, లేకపోతే ఎవరిపైన కంప్లైంట్ ఉంటే చెప్పండి అని ఊళ్ళో నాయకులు చదువుతారు. టీడీపీ కార్యకర్తలు మాకు వచ్చి చదువుతున్నారు. ఇది అని పరిస్థితి అని. అది కాకపోతే ఇప్పుడు ఎక్కడికైనా తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫీజు రింబర్స్మెంట్ కాకపోతే అమ్మఒడి అన్నారు. అమ్మఒడి అసలు ఈ టర్మ్కే లేదు. వచ్చే టర్మ్కి ప్రాణాలు రచన చేస్తారంట లోకేష్ చెప్పడం చూడండి అసెంబ్లీలో. అది కాకుండా ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా బీచ్లకి ఎంట్రన్స్ ఫీజు అంట. అసలు అంతమంది అది న్యాచురల్గా మనకు ఉన్న సీ కోస్ట్ను మొత్తం మనం ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నాం. వైజాగ్ అయితేమి, చీరాలు అయితేమి, అన్ని బాపట్ల బీచ్లు మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు దానికి టోకెన్ ఫీజు మళ్ళీ 30 రూపాయలు అదనం అంట. ఇప్పుడు అది కాకపోతే చెత్త పన్ను అన్నారు. చెత్త పన్ను వాళ్ళు ఎందుకు అమలు చేశారు? పనిలేక అమలు చేశారా? చెత్త పన్ను అనేది నీడ్స్ కోసం ప్రభుత్వం కంటిన్యూ చేసింది, తర్వాత వీళ్ళు కంటిన్యూ చేశారు. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు కానీ పెంచినట్టున్నారు. కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచట్లేదండి? బ్రహ్మాండంగా పెంచుతున్నారు వాళ్ళు. కాకపోతే బయటికి ఇప్పుడు ఏదో ఆదా అనేది వచ్చిందని వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు చూసి ఇప్పుడు వైసీపీ కార్యకర్తల పైన చూడండి ఎలాగా దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులతో పాటు చాలామంది నాయకుల పైన అరెస్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.